హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. నిన్న వైసీపీ కార్యకర్తల సమావేశంలో వైసీపీ కార్పొరేటర్ల రాష్ట్ర స్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పరసైన పదజాలంతో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నన్నేమీ చెయ్యలేరు అంటూనే జగన్మోహన్ రెడ్డి 2.0 చూడబోతున్నారు, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నానని పాత వ్యాఖ్యని రిపీట్ చేసే ప్రయత్నం చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి 2.0 ఎలా ఉండే అవకాశం ఉంటుంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు సీఎంగా ఉంటే ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఉండే అవకాశం ఉందా లేదా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కార్తీక్. సార్, జగన్మోహన్ రెడ్డి 2.0 రాబోతుందంట, 30 సంవత్సరాలు సీఎంగా ఆయనే ఉండబోతున్నారంట. నిజమేనా? నమ్మొచ్చా? ఉంటే ఏమవుతుంది? కార్తీక్, జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లతో చెంప చెళ్ళు మనిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా అతనిలో మార్పు రాలేదంటే ఇంకా ఆ దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి కాపాడలేదు. ఏదైనా వాస్తవ పరిస్థితులకి ఇంకా రాలేదు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఊహల్లో ఉన్నాడు. గ్రౌండ్ లెవెల్కి వచ్చి అతను మాట్లాడుతున్నాడు అనుకో, తనదే కరెక్టు, ప్రజలు నాకు ఓట్లు లేదంటే అది వాళ్ళ తప్పు కానీ నా తప్పు కాదనే భ్రమలో ఉన్నాడు. ఇంకా ప్రజలు తప్పు చేశారు, ప్రజలు నన్ను సీఎం చేసుకోలేదు, అది వాళ్ళ తప్పు అనే భ్రమలో ఇంకా జగన్మోహన్ రెడ్డి బతుకు. దీనివల్ల గత ఎన్నికల సమయంలో వైనాట్ 175 ఎంత ఎఫెక్ట్ ఇచ్చింది. 30 ఏళ్ళు సీఎంగా పరిపాలించాలనుందంటే ఎందుకంత ఆశ? ఏం సీఎం పదవి లేకపోతే బతకలేరా? చెప్తాను. మీరు దేవుడు అన్నారు కదా, ఒక పదం గుర్తొచ్చి నాకు అది చెప్తామని. ఖడ్గం సినిమాలో రవితేజ్ ఒక పాట పాడతాడు. వెంకటేశ్వర స్వామి ఫస్ట్ కోరికలు స్టార్ట్ చేస్తాడు, ఆ చిట్ట వీరైతే సీఎం చేయి పిఎం చేయి అని చెప్పేసి మాట్లాడేసరి దేవుడు మాయమైపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారి కోరికలు కూడా అంతేనేమో. అవును. అంటే ఎందుకు సీఎం పదవి ఏం పదవి లేక ఉండలేరా? ఏం జీవితం అంటే పదవేనా? జీవితం అంటే సీఎంఏనా? ఎందుకు ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక రకంగా బాధ. అతని మానసిక పరిస్థితి ఏమన్నా బాగలేదా? ఇప్పుడు రాష్ట్రంలో మొన్ననే కదా ప్రజలు 11 సీట్లు 151 నుంచి 11 సీట్లకు ఇచ్చారు. దానికి ఎట్లా ఏం తప్పులు చేశాను, మనం ఏం కరెక్ట్ చేసుకోవాలి అని విశ్లేషించుకోకుండా మళ్ళీ మీరు మీటింగులు పెడతారు. మీటింగులు పెట్టేసి మీ మీటింగ్లో ఉన్నోళ్ళంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకునేసి మాట్లాడుతుంటారు. అంటే ఆయన పెట్టుకున్న మీటింగ్లో ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఈడే ఉన్నారు, ఇంకెక్కడ బయట లేరు అని వాళ్ళకేదో చెప్తున్నట్టు ఈయన చెప్తాడు తప్పితే, ఇప్పుడు ఆ మాటలతో ట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది. అసలు ఒక్కసారి కామెంట్స్ చూసుకోండి సోషల్ మీడియాలో. మీరు ఒకటి ఓపెన్ పోల్ పెట్టుకోండి మీ పత్రికా ఛానల్లోనే, 30 ఏళ్ళు సీఎం కావాలని ఉంది అని ఒక పోల్ పెట్టండి, కామెంట్స్ పెట్టండి, ఒకసారి కామెంట్స్ చూడండి. మన వీడియోతో పాటు పెట్టించే ప్రయత్నం చేస్తాం. కామెంట్స్ పెట్టండి. అసలు ఒకటి మనం ఎట్లా అధికారంలోకి రావాలా అని ఆలోచించాలి తప్పితే నేను 30 ఏళ్ళు ఉండాలని 100 ఏళ్ళు ఉండాలని ఉంది, అది అవసరం లేదు కదా. ఆ వితండవాదమే, ఆ మొండితనమే, ఆ పొగరపోతు మాటలే మీకు 11 వచ్చేదానికి కారణమయ్యాయి. ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా గెలవాలి, నేను ఎక్కడ తప్పులు చేశాను, ఎక్కడెక్కడ మిస్టేక్ చేశాము, ఇవి కదా మనం విశ్లేషించుకోవాల్సింది. ఇప్పటికీ మీరు మారలేదు, ఇంకా మీ కోటరీ కూడా మారలే, మీ కోటరీనే మారలేదు. చట్టం మీద, చట్టాల మీద, శాసన వ్యవస్థ మీద మీకు నమ్మకంలే, అసెంబ్లీకి రానంటారు, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటారు. అన్నీ తెలిసి వితండవాదం అనమాట. తప్పించుకోవడానికి ఇది ఒక మార్గం. ఇప్పుడు రీసెంట్గా నిన్న ఇంటి దగ్గర ఏదో కాల్ చేశారు అన్నారు. జగన్మోహన్ ఇంటి దగ్గర ఇన్ని రోజులు కాల్చింది, ఇప్పుడు ఎందుకు కలుస్తారు? పోనీ ఏదైనా సిగరెటో పారు పడేశారంటే అక్కడ ఏదన్నా ఎండు గడ్డి లాంటిది ఉంటే అంటుకునిందిలే అనుకోవచ్చు. అక్కడంతా పచ్చగా ఉండేది. అక్కడ ఏంటంటే అక్కడ కాలుస్తున్నా కూడా ఆర్పే వాళ్ళు తక్కువ, వీడియోలు తీసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు సెక్యూరిటీ. అవును. అక్కడ ఆర్పే వాళ్ళు ఇద్దరు, ఆ మంటల్ని వీడియోలు తీసేవాళ్ళు. అంటే ఈ వీడియోలు తీసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? బయట సింపతి కోసమా? దీంట్లో నాకు అనుమానం నిజమా కదా మీరే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి దాడి జరిగినప్పుడు
ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి బాధితుడు కాడు నిందితుడని తేలిపోయింది. అవును. ఎందుకంటే విచారణ సహకరించట్లేదు. ఉమ్, తర్వాత గురకరాయి దాడి జరిగినప్పుడు గురకరాయే తగలేదు, అసలు ఇదంతా జగన్ డ్రామా అని అర్థమైపోయింది. ఉమ్, తర్వాత బాబాయ్ హత్య కేసు జరిగినప్పుడు బాబాయ్ది హత్య చేపించిందే జగన్మోహన్ రెడ్డి, చేసింది అవినాష్ రెడ్డి అనేది బయటపడిపోయింది. సిబిఐ కేసు అవును, నడుస్తుంది. అవును. ఈ మూడు చూసినప్పుడు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి తనది తాను నిప్పి పెట్టుకున్నాడా? ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీ తగ్గించేసింది కొద్దిగా, మాజీ ముఖ్యమంత్రి ఓన్లీ ఎమ్మెల్యే కాబట్టి రోడ్డు ఓపెన్ అయింది. అంతకుముందు రోడ్డు అంతా ఇప్పుడు బ్లాక్ అయింది. డిస్కషన్ ఏం జరుగుతుందంటే కార్తీక్, ఆ. ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించిన ఇవన్నీ సిట్ ఏర్పాటు చేసిందో ఉమ్. దానికి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాయి. ఆ ఓకే. ప్యాలెస్ లో ఉన్న రికార్డులన్నీ కూడా ఈ మంటల్లో వేసేసి కాల్చేశారు. ఓకే. ఓకే. ఇది అగ్ని ప్రమాదంగా చిత్రీకరిస్తూ అక్కడ కొన్ని కాగితాలకు సంబంధించిన ముక్కలు కూడా దొరికాయని చెప్తున్నారు. వ్యాలిడ్ పాయింట్ సార్. అవి అక్కడ అవి కూడా చేశారు. వీళ్ళు దాన్ని ప్రమాదమని చిత్రీకరించేదానికి ఆ మంటలను ఆర్పడానికి ఇద్దరు ప్రయత్నిస్తుంటే వీడియోలు తీయడానికి ముగ్గురు తీస్తున్నారు వీడియోలు. అంటే ఎందుకు ప్రచారం చేయడానికి, అంటే ముందు ప్రీ ప్లాన్. ఇంకొకటి తన సెక్యూరిటీ, ఇప్పుడు ఐరన్ ఫ్రేమ్స్ ఏవైతే పెట్టున్నారో అది 12 కోట్ల రూపాయలతో ప్రజల డబ్బుతో పెట్టుకొని ఉన్నారు. అవి తీసేశారు. తీసేసిన తర్వాత సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ కోసం ఏం చేస్తారంటే ఇట్లా ప్రమాదాలను సృష్టించుకొని ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ జీతాలు ఇవ్వాల్సి వచ్చింది. అదే గవర్నమెంట్ సెక్యూరిటీ అయితే గవర్నమెంట్ పే చేస్తుంది. గవర్నమెంట్ ఎట్లా అండి, నేను మాజీ సీఎం నండి, నాకు ప్రాణహాని ఉంది, ప్రొటెక్షన్ కావాలి అని అడుగుతారు. యాజ్ పర్ పద్ధతిలో దాని ఆ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ బట్టి ఇప్పుడు గనక సీసీ ఫుటేజీలు బయటికి తీస్తే అసలు ఎవడు అది తగలబెట్టింది తెలుస్తుంది. అక్కడ సీసీ కెమెరా బంద్ చేశారంటే ఆశ్చర్యం. అది జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉండేటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ అందుకే తాడేపల్లి ప్యాలెస్ లో అవి పోలీస్ ఎంక్వైరీ ఊరికే వదిలిపెట్టరు పోలీసు వాళ్ళు. ఎందుకంటే పోలీసు వాళ్ళు అది ఆంధ్రప్రదేశ్కి అవమానం కదా, గవర్నమెంట్కి, హోమ్ మినిస్ట్రీకి అవమానం అది. కాబట్టి హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్ గా దాన్ని ఎంక్వైరీ చేస్తుంది. ఆ సమయంలో సీసీ ఫుటేజ్లు ఎందుకు పనిచేయటం లేదు, సీసీ ఫుటేజ్ ఎవరి కంట్రోల్లో ఉంది, ఆ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎవరు, వీళ్ళందరినీ పిలిపించి విచారిస్తుంది. అవును. ఎందుకంటే అది గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ కదా. వాళ్ళకై వాళ్ళు చేసుకున్నా లేకపోతే ఇంకెవరెవరైనా చేసినా గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ కాబట్టి దాని మీద నిజాల్ని నిగ్గు తేల్చాల్సిన పని హోమ్ మినిస్ట్రీ మీద ఉంది. వాళ్ళు ఇస్తారు. దాన్ని బట్టి ఆ సీన్ ఇన్సిడెంట్ వాంటెడ్గా చేశారా లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా, ఎవరన్నా ప్లాన్ చేశారా చూసుకునేసి ఆ విధంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. దానికోసమైనా అయిన ఉండొచ్చు. ఏదైనా కూడా అదేంటో విచిత్రంగా అన్ని జగన్మోహన్ రెడ్డికే కన్వీనియంట్గా జరుగుతాయి. కోడికత్తి, బాబాయ్ మర్డర్ కేసు, మళ్ళీ గులకరాయి కేసు, ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని జగన్కే జరుగుతాయి. అవును. మీకు నాకు జరగవు మళ్ళీ. అవును. దీన్ని బట్టి అది ఎవరు చేశారు, ఎందుకు చేయించుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాస్తవ పరిస్థితులకి రండి, ఇంకా మారండి. మీకు ఆంధ్రప్రదేశ్లో సీఎం అయ్యే హక్కు ఉంది, ఆ అర్హత ఉంది. మీరు ప్రజలతో మమేకం కావాలి. తప్పులేమో ఏం చేశారో ఒకసారి పునః పరిశీలించుకొని సీఎం కండి, ఏ ఇబ్బంది లేదు. సీఎం కావాలని అందరూ కోరుకుంటారు. అంటే హక్కు ఉంది కానీ బాధ్యత లేకపోవడం వల్ల హక్కును సాధించుకోలేదు. అదే మీరు తప్పు అది. అవును. మీరేం తప్పులు చేశారు చూసి దాన్ని రెక్టిఫై చేసుకోండి. అవును. కండి, సీఎం కండి, నో ప్రాబ్లం. కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు నేనే ఉంటాను భ్రమ అనేది మాత్రం అవి అనకండి. ఇప్పుడే జనాలు వైనాట్ 175 అని చెప్పేసి కార్యకర్తలు పరుగు తీశారు. మీరు కార్యకర్తలను అవమానం పాలు చేశారు. మీ వల్ల కార్యకర్తలు చెడిపోతున్నారు. మీ మాటల వల్ల కార్యకర్తలు, నాయకులు వీళ్ళు చెడిపోతున్నారు పాపం. వాస్తవ పరిస్థితులకి రండి, గ్రౌండ్ లెవెల్లోకి రండి, తప్పులు చేయండి. తప్పులు ఏం జరిగాయో ప్రజలకు చెప్పండి. దానికి ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో, ఎట్లా ప్లాన్ చేయాలో చేయండి. కానీ ఈ మాదిరి వ్యాఖ్యలతో ఏమవుతుందంటే మేము అంతో ఇంతో ఇంకా మిగిలి ఉన్న మీ క్రెడిబిలిటీ, మీ క్రేజీ ఇంకా కోల్పోవద్దనేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం. థ్యాంక్స్ సార్.